అంటే అట్లా 2 లివర్లు ఎక్స్ట్రా అయ్యండి. ఇస్తున్నాను మా బుజ్జి దమ్మ పట్టుకో. అంటే మా బిల్ ఎంత అయింది? మీది మొత్తం 1000 అయింది. 1000? ఎట్లా అండి? 2 లివర్లు ఎక్స్ట్రా. 4 లివర్లు అమ్ముకోవాలి ఇక మీకు బిల్లు కట్టాలంటే. 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్ ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా ఫస్ట్ వచ్చేదే. వాళ్ళు ఎవరో తెలుసా? అక్కడ ఆంటీ పేరు ఏంటో తెలుసా? కుమార ఆంటీ. ఈ కుమార ఆంటీ చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఫుడ్ బ్లాగర్స్ ఆమె దగ్గరికి వెళ్ళి 2 లివర్లు ఎక్స్ట్రా అని ఒక డైలాగ్ ఎవరు చేసారో కానీ కొన్ని మిలియన్ ఆఫ్ వ్యూస్ చాలా మందిని ఆకర్షించింది. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఉంటుందని బయట టాకు. నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్ అండ్ నేను వెళ్ళి చెప్తాం. కాకపోతే రీసెంట్లీ కుమార్ ఆంటీకి ఒక ప్రాబ్లం వచ్చింది. కుమార్ ఆంటీపై అయితే కేసు అయింది భయ్య. అక్కడ ఉండే ట్రాఫిక్ పోలీసు అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేయమని చెప్పినా కానీ వినకుండా కుమార్ ఆంటీ దగ్గరికి ఎంతోమంది ఫుడ్ బ్లాగర్స్ కానీ, అంటే కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చే వాళ్ళు తినడానికి కాకుండా వీడియోలు చేయడానికి చాలామంది వచ్చారట విపరీతంగా. దాంతో ట్రాఫిక్ ఇబ్బంది అవ్వడంతో అక్కడ ఉన్న నియర్ బై ఎవరైతే ఉన్నారో ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి కుమార్ ఆంటీపై కేసు ఫైల్ చేశారు. ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఆమె ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే కేసు పెట్టారో దుర్గం చెరువు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు పంపించారు. ఏమని? ఆమె ఎక్కడికి వెళ్ళది, ఉన్న ప్లేసులనే మళ్ళీ రీఓపెన్ చేసేసి ఫుడ్ అనేది తమ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు. ఇక ఆ వార్త విన్న మన కుమారి ఆంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఇకపై ఎవరైనా వీడియోలు తీయడానికి వెళ్తే కొంచెం కేర్ఫుల్గా వీడియోలు తీసి అక్కడి నుంచి దొబ్బేయండి. అంతేగాని వీడియోలు తీసుకుంటే గంటలు గంటలు ఉండకండి. అండ్ తినేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి. అండ్ అక్కడ కాకుండా ఇంకా వేరే వేరే షాప్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి తినండి. సో మన వల్ల ఒక మంచి వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనం మంచిగా ఉందాం, మన పక్క పొంటలను మంచిగా చూసుకుందాం, ఓకేనా? అండ్ నేను చివరికి ఒక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు చూసామంటే నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉంది నా వీడియోలపై. సబ్స్క్రైబ్ చేసుకో, ఇంకా మళ్ళీ మంచి వీడియోలతో కలుద్దాం, ఓకేనా? రైట్, మరి నేను మీ అరుణ్ కుమార్, మీరు చూస్తున్న కే క్రియేటర్ 12. జై హింద్.